నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా పౌర సరఫరాల శాఖలో చాలా చోట్ల అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ. మీడియాతో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వెల్లడి. జిల్లాలోని కాలేటి వాగు రిజర్వాయర్ మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజల సాగునీటి అవసరాలు తీర్చాలి. ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంగళ్ల శశిభూషణ్ రెడ్డి వినతి. కార్మికులను రాజకీయాలతో ముడిపెట్టి ఉన్నవారిని తొలగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి హెచ్చరిక. జిల్లా పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిల్లర్ల నుంచి సివిల్ సప్లై గోడౌన్కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కామ్ జరుగుతుందన్నారు. ఒక్కో బస్తాకు 5 కిలోల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ దోపిడీకి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించగా తమ పర్యటనలో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. మిల్లర్ల నుంచి తక్కువ తూకంతో బస్తాలు వస్తే సివిల్ సప్లై గోడౌన్ అధికారులు తీసుకోవద్దని ఆయన సూచించారు. ఎవరో అక్రమాలకు పాల్పడితే అధికారులు ఎందుకు అంటించుకుంటారని సందర్భంగా చెప్పారు. అలాగే పులివెందులలో భారీగా స్కిల్ డెవలప్మెంట్ భవనాలు నిర్మించినప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోయారని అన్నారు. తమ ప్రభుత్వంలో వాటిని వాడుకొని యువత శిక్షణ నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తెలియజేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గోడౌన్లలో అనేక రకాలైన అవకతవకలు, సరుకుల పంపిణీలో తేడాలు వస్తున్నాయని చెప్పి వినియోగదారులు అనేక రకాలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అనేక మంది లబ్ధిదారులు ఫిర్యాదులు చేసినప్పటికీ అప్పటి ఈ కుట్రలో, ఈ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలకే భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పాపాన పోలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా గతంలో ఏదైతే మిల్లర్లు ఎఫ్సిఐ ద్వారా బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు పంపిణీ చేశారో అవే బియ్యం ఇప్పుడు మళ్ళీ కూడా రావడం జరుగుతుంది. నిన్న పులివెందుల నియోజకవర్గంలో అనేక గ్రామాలు అనేక మంది లబ్ధిదారులు ఫిర్యాదు చేయడం జరిగింది. డీలర్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 50 కేజీల బస్తా బియ్యంలో 1 కేజీ నుంచి 5 కేజీల వరకు తక్కువగా బియ్యం వస్తున్నాయి. దీనితో ఇటు డీలర్లు అటు లబ్ధిదారులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సరే డీలర్లు చెప్పేది, లబ్ధిదారులు చెప్పేది వాస్తవమా అవాస్తవమా అనేది పల్స్ సప్లైస్ గోడౌన్ను పరిశీలించి అక్కడ అధికారుల పర్యవేక్షణలో తూకాలు వేస్తే సంచితో పాటు ప్రతి మూటలో 50 కేజీల మూటలో కేజీ నుంచి కేజీన్నర వరకు బియ్యం తక్కువగా ఉన్నాయి. అంటే ఒక పులివెందుల నియోజకవర్గంలో వేలాది బస్తాలను ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం ఈ సివిల్ సప్లైస్ శాఖ ద్వారా జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా అంటే ఇప్పుడు తక్కువ వస్తా అంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం కాదు. గత ఏడాదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన బియ్యము తర్వాత మిల్లర్ల ద్వారా ఎఫ్సిఐ నుంచి మళ్ళీ సివిల్ సప్లైస్ గోడౌన్లకు వచ్చేటప్పుడు జరుగుతున్న మోసము, కుంభకోణం ఇదంతా. దీనిపైన ఖచ్చితంగా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోతాం. ఎక్కడ తప్పు జరుగుతుందో సమీక్షిస్తాం. అంతేకాకుండా డీలర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరో తీసుకొని వచ్చేసి మూటలు ఇంటి దగ్గర వేస్తారనుకోకుండా మీరే స్వయంగా గోడౌన్ దగ్గరకు వచ్చి మీకు ఏ వస్తువులు ఇస్తున్నారో బియ్యం కానీ, కందిపప్పు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, చక్కెర కానీ ఏమైనా సరే మీరు స్వయంగా తూకం వేసుకొని తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు ఎవరైనా సరే దబాయించినా, బెదిరించినా, ఇంకోటి చేసినా కూడా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయాలి. లేకుంటే మా దృష్టికి తీసుకొని వచ్చినా కూడా దాన్ని సరిదిద్దడానికి ఖచ్చితంగా శ్రీకారం చుడతాం. కాబట్టి ప్రజలు, డీలర్లు అందరూ కూడా చైతన్యవంతులు కావాలా. అంతేకాకుండా గోడౌన్ అధికారులకు కూడా నేను స్పష్టంగా చెప్తాను, మీరు ఏదైతే మీరు తూకం ర్యాండమ్గా తూకం వేసుకోండి. కొన్ని బస్తాలు మీరు తక్కువ ఉండేటప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవద్దు. ఆ పాపం మీకేందు. ఈ పాపంలో ఇక్కడ గోడౌన్ అధికారులకు కానీ లేకుంటే జిల్లాధికార యంత్రాంగానికి తప్పు లేదు. పైన జరుగుతున్న మోసం ఇది. గత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు జరుగుతున్న పాపాన్ని ఇప్పుడు ప్రజలందరూ కూడా
భరించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గోడౌన్ అధికారులు కూడా మీకు స్పష్టంగా మీ దగ్గర కేజీకి 50 మూటలు ఉంటేనే మీరు దించుకోండి, లేకపోతే ఎనికి కొట్టమని చెప్పి కూడా నేను చెప్తాను. సెంటర్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సెంటర్లో ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి పరిశీలించడం జరిగింది ఈరోజు. అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ వాహనాలను ఏ విధంగా నడపాలి, ఏ విధంగా తయారు చేయాలి, వాటి మెకానిజం ఏంది, డ్రోన్స్కు సంబంధించి ట్రైనింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇంత బ్రహ్మాండమైన భవనాలు కట్టినప్పటికీ దీన్ని ఏ విధంగా నడపాలా, ఏ విధంగా నిరుద్యోగ యువతీ యువకులను దీనిలోకి తీసుకొని వచ్చేసి ట్రైన్ చేసి ఉపాధి కల్పించాలనే ఆలోచన కొరవడం జరిగింది. నిన్ననే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని జరిగింది. ఆయన కూడా స్వయంగా అందరం కలిసి దాన్ని సందర్శించి దీన్ని ఒక మోడల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తీర్చిదిద్దేదానికి ఒక పులివెందుల కడప జిల్లాను కాకుండా రాయలసీమ ప్రాంతం అంతా కూడా నిరుద్యోగ యువతను దీనిలోకి తీసుకొని వచ్చేసి అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొని అవసరమైతే మరికొన్ని నిధులను అడిగి ఈ ట్రైనింగ్ సెంటర్ కావాలంటే అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హాస్టల్స్ కానీ, భోజనాలు కానీ, ఇతర అన్ని పరికరాలకు కానీ ఇంత ఖర్చు అవుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఈ సెంటర్ను నిరుపయోగం కాకోకుండా ఒక బ్రహ్మాండమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా రాయలసీమకి తలమానికంగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఆదేశించారు. చెన్నూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొని అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రాప్ బుకింగ్పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే క్రాప్ బుకింగ్ జరిగేదని, ఆరోపణలు ఎక్కువగా వచ్చాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం క్రాప్ బుకింగ్ చేసుకున్న వారందరికీ పంటలకు సంబంధించిన అన్ని విధాల తోడ్పాటు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. అలాగే కమలాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పనుల్లో టెండర్లు పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు. గతంలో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు చాలామంది పనులు చేయలేదని అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వంలో వారికి భరోసా ఉంటుందని అధికారులు పిలిచి మాట్లాడాలని ఆయన సూచించారు. ప్రభుత్వం మంజూరుకు సంబంధించిన అంశాలను తన దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలోని చక్రాయపేట మండలంలో అసంపూర్తిగా ఉన్న కాలేటివాగు రిజర్వాయర్ మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి కోరారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు సీఎం రమేష్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా 2,90,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారిగా ఈ నెల 12వ తేదీన జిల్లాకు వస్తున్నారన్నారు. ఆయనకు 10,000 మందితో స్వాగతం పలికేలా ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. తొలుత ఆయన దేవుని కడప పెద్ద దర్గాలో ప్రార్థన నిర్వహించిన అనంతరం మైదుకూరు, ప్రొద్దుటూలలో పర్యటిస్తారన్నారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి ఆయుపట్టైన కాలేటివాగు రిజర్వాయర్ను గతంలో 4,373 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ తనకు లాభదాయకమైన కేవలం మట్టి పనులు చేసి రిజర్వాయర్ను విస్మరించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో తమ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు జిల్లా ప్రజలతో కలిసి ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి తరుణంలో గాలేరు నగరి, సుజల స్రవంతి, హంద్రీనీవాలకు అనుసంధానమైన కాలేటివాగు పనులు సత్వరమే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన కడప జిల్లా వాస్తవ్యులు, కడప జిల్లా ముద్దుబిడ్డ శ్రీ సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి దాదాపు 2,90,000 పైచిలుకు ఓట్లతో దిగ్విజయాన్ని అందుకొని ఆయన సొంత గడ్డ కడప జిల్లాకు 12/7/2024 అనగా శుక్రవారం రోజు రావడం జరుగుతోంది. వారు 10,000 మందితో స్వాగతం పలుకుతూ ర్యాలీగా ముందుగా కడప పెద్ద దర్గాను దర్శించుకొని తర్వాత దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తర్వాత మైదుకూరు,
ప్రొద్దుటూరులో ప్రవేశించి అక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా వారికి స్వాగతం పలకడం జరుగుతుంది. నమస్కారం అందరికీ. రాయలసీమ ప్రాంతానికి ఆయువు పట్టైన జీవనాడి అయిన గాలేరి నగిరి సుజల స్రవంతి, అదేవిధంగా అంద్రీ నీవా సుజల స్రవంతి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ గాలేరి నగిరి సుజల స్రవంతి నుంచి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన చక్రాయపేట మండలంలో కాలేటి వాగు రిజర్వాయర్ను నిర్మించి తద్వారా వెలుగొండ ప్రాజెక్టుకు అనుసంధానించి అక్కడి నుంచి అంద్రీ నీవా సృజల స్రవంతికి అనుసంధానం చేసే ప్రాజెక్టు అయినటువంటి కాలేటి వాగు ప్రాజెక్టుకు ఈరోజు పని ప్రారంభించి గతంలో కాలేటి వాగు రిజర్వాయర్ పనులు పిఎల్ఆర్ కంపెనీ వారు నిర్వహించి అక్కడ వారికి ఆదాయం వచ్చే పనులు మాత్రమే చేసి ఇంకా మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పంపు సెట్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టకుండా కేవలం వారికి ఆదాయ వనరుగా చూసుకున్న పరిస్థితిని మేము ఖండిస్తూ కాలేటి వాగు సందర్శన చేపట్టబోతున్నాం. దీనికి కడప జిల్లా ప్రజలంతా కూడా పాల్గొని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కాలేటి వాగు సందర్శన చేయబోతా ఉంది. కాబట్టి ఏదైతే దాదాపు 4,373 కోట్ల రూపాయలతో వారు అగ్రిమెంట్ చేసుకున్నారు. కేవలం మట్టి కట్ట పనులు మాత్రమే పూర్తి చేశారు. పైప్ లైను మొదలు పెట్టలేదు. అదేవిధంగా టన్నెల్ ద్వారా కొంత నీరు వెళ్లాల్సింది, ఆ పని కూడా మొదలు పెట్టలేదు. దాదాపు 10 లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్స్ ఏర్పాటు చేయాలంటే అది కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి వెంటనే దాంట్లో జరిగిన అవకతవకలను బయటికి తీస్తూ ప్రాజెక్టును ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి మేము ప్రాజెక్టు సందర్శన చేయబోతున్నాం. త్వరలో మీకు సమయము అదేవిధంగా ఏ తేదీన మేము అక్కడ విజిట్ చేస్తామనే విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగా కడప జిల్లా ప్రజలకు ముఖ్యంగా అంద్రీ నీవా గాలేరి నగిరి ఏదైతే అనుసంధానం చేసే ప్రాజెక్టు చాలా రాయలసీమకు చాలా ప్రధానమైంది. కాబట్టి అవగాహన తీసుకొచ్చేదానికి ముందుగా నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సందర్శనను మా జాతీయ రాష్ట్ర నాయకులతో కలిసి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్వాగతించాలని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలోని మాల సామాజిక వర్గం హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మాల మహానాడు రామోజీ ఇమానియల్ వర్గం ఈ నెల 29వ తేదీన జరగబోయే ర్యాలీ ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపక్క వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కడప నగరం కాగితాలపేంటలోని సంస్థ కార్యాలయంలో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ అనంతరం నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నిర్వహించాల్సిన పౌర హక్కుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల నిర్వహించాలని రాష్ట్ర మాల మహానాడు డిమాండ్ చేస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో రావాల్సిన నష్టపరిహారం తక్షణమే అందించాలన్నారు. హత్యలకు గురైన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు వేయాలని అన్నారు. అణగారిన ప్రజల ఉన్నతి కోసం దళితులపై కొనసాగుతున్న కుల వివక్షత నిర్మూలన, వారి అభివృద్ధి కోసం ప్రతి నెల అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల యేసోబు, కడప జిల్లా అధ్యక్షులు ఉల్లి కిరణ్ కుమార్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళీప్రసాద్, రాయలసీమ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్.
రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమానియల్ వర్గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొదటిగా ఇక్కడికి చేరిన మీడియా మిత్రులందరికీ మా రాష్ట్ర మాల మహానాడు కమిటీ తరఫున ఉద్యమ జేబీములు తెలుపుకుంటున్నాము. ఈరోజు ప్రెస్ మీట్ విషయం ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి SC/SC అట్రాసిటీ చట్టము ప్రభుత్వము నీరు కారుస్తుంది. రెండవది, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వము అండగా ఉండాలి. మూడవది, ఎక్కడైనా సరే ఒక దళితులు హత్య చేయబడితే వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఇలా ఎన్నో అనేకమైన మా దళితులకు జరుగుతున్నటువంటి అనేక విషయాలపై చర్చించి ఈ నెల 29/7/2004 ఉదయం 10 గంటలకు కడప అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. కావున రాష్ట్ర మాల మహానాడు ప్రజలు, మా దళిత బంధుమిత్రులందరూ, అన్నదమ్ములందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ రాష్ట్రంలో దళితులపై ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా రాష్ట్ర మాల మహానాడు తరపున కమిటీ సభ్యులమందరం తోడుగా ఉండి పోరాడుతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎటువంటి మన జిల్లాలో అయితే కానీ, రాష్ట్రంలో అయితే కానీ ఎక్కడ కానీ మానిటరీ కమిటీలు వేయడం లేదు. మరి మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాము. కడప జిల్లాలో మానిటరీ కమిటీ ఎలక్షన్స్ జరిపి మమ్మల్ని అందులో మెంబర్షిప్గా చేసి ఈ SC/ST అట్రాసిటీ కేసు నిరుపయోగంగా కాకుండా బాధితునికి న్యాయం జరిగేలా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఈరోజు జరిగే ఈ విషయాన్ని, రేపు 29 జరిగే కొన్ని విషయాలను మా అన్న సెక్రటరీ గారు చెప్పినారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. తర్వాత SC/ST BC మైనారిటీ కార్పొరేషన్లను కేవలం నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లన్నీ అభివృద్ధి చేయాలని, SC/STలకు అండగా నిలిచి వారికి ఉన్న సమస్యలను వారికి వచ్చే నిధులను వారికే ఉపయోగించాలని, ఇంత ముందు మాదిరి అమ్మఒడికి, అక్కఒడికి, చిన్నానఒడికి కాకుండా ఎవరి ఏ కులానికి వచ్చిన మొత్తాన్ని వారికే ఉపయోగించి వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని నేను ఈ గవర్నమెంట్కు విన్నవిస్తున్నా. ఇంకా పోతే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎస్సీలకు వారికి ఉన్న హక్కులను వారు తెలుసుకునే విధంగా అవగాహన సదస్సు జరపాలని విన్నవించుకుంటున్నాను. జై భీమ్. కడప మేయర్ సురేష్ బాబు ఎల్లో మీడియా పబ్లిసిటీ చేస్తోందని చెప్పడం సిగ్గుచేటని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కడప నగరంలోని హరి టవర్స్లో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సురేష్ బాబు ఏం మాట్లాడుతున్నారో ముందు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వాస్తవాలను తెలియజేసేదే మీడియా అనేది, అది గుర్తుంచుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇసుక కోసం ప్రజలు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించారని ఆరోపించారు. ఇసుక పైన మేయర్ సురేష్ బాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మేయర్ సురేష్ బాబు, అంజద్ బాషా, అహ్మద్ బాషా మట్టిని దోచుకున్నారని, టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం శోచనీయమని ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా మాట మార్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది కాదన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు తరిమి కొట్టినా మార్పు రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రజలు అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. అధికారంలోకి రాగానే 7,000 రూపాయల పెన్షన్ను పెంచి ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయినాడని వాళ్ళ మీడియానే పబ్లిసిటీ చేసింది. వాళ్ళకు అలవాటు ఆ విధంగా పబ్లిసిటీ చేయడం. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మీడియా కానీ వాస్తవాలు తెలియజేసేదే మా మీడియా. అన్నీ కూడా వాస్తవాలే తెలియజేస్తాయి. వాళ్ళ మాదిరి లేనిటి ఉన్నట్లు, ఉన్నాయి లేనట్లు ఎవరు కూడా తెలియజేయరు. కాబట్టి సురేష్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా నిన్న శాండ్ గురించి మాట్లాడాడు. శాండ్ ఇవ్వడం అనేది మా ముఖ్యమంత్రి
గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. ఆ దినం ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు, కార్మికులైతే రోడ్లను పడ్డారు. కాబట్టి శాండ్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆయన డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే వైసీపీ నాయకులు శాండ్ను ఇతర రాష్ట్రాలకు పంపించి దోచుకోవడం అందరికీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా కార్మికులైతేమి, భవన కార్మికులైతేనేమి అందరూ కూడా రోడ్ల మీద పడ్డారు ఆ దినం ఇసుక లేక. ఈ దినం ఫ్రీగా ఇసుక ఇస్తూ రాయల్టీ కట్టి దాదాపు 750 రూపాయలకు ఇసుక వస్తూ ఉంటే దాన్ని కూడా ఈ మేయర్ సురేష్ గారు మాట్లాడడం సిగ్గుచెట్టు. ఆ రోజు మేయర్ గారైతేనేమి, రవీంద్రారెడ్డి గారైతేనేమి, అమ్జద్ ఖాన్ అయితేనేమి, అమ్జద్ బాషా అయితేనేమి మొత్తం కొండలన్నీ కూడా నునుపు చేశారు, దోచుకున్నారు. మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, అదేవిధంగా ఎర్రచందనం దోచుకున్నారు. ఒకటి కూడా వదలకుండా అన్నీ దోచుకుని అలవాటు పడిన వాళ్ళు ఈ దినం 3 నెలలు 30 రోజులు కాలేదు అప్పుడే తెలుగుదేశాన్ని విమర్శించడము నిజంగా శోచనీయం. ఇప్పటికైనా మేయర్ గారు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా అమ్మఒడి, గతంలో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి నేను ప్రతి ఒక్కరు కూడా వేశాను, నేను అమ్మఒడి వాళ్ళ అకౌంట్లో వేశానని చెప్పాడు. కానీ అమ్మఒడి ఎవరి అకౌంట్లో వేసావని అడుగుతున్నాం. ఈ దినం కూడా చాలామంది తల్లులు అమ్మఒడి కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ అకౌంట్లో లేదు. ఆయన అకౌంట్లో కొట్టింది జగన్మోహన్ రెడ్డి అకౌంట్లోనా, వైసీపీ నాయకుల అకౌంట్లోనా, వాళ్ళ ఎమ్మెల్యేల అకౌంట్లోనా, మేయర్ గారి అకౌంట్లోనా, ఎవరి అకౌంట్లో కొట్టారో ముందు అది తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము మాట చెప్పిన ప్రకారం అవ్వాతాతలకైతేనేమి, వికలాంగులైతేనేమి అందరూ కూడా పాత బ్యాలెన్స్తో సహా 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీ మాదిరి మాట తప్పడము మా నాయకునికి అలవాటు లేదు. మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం ఈ ఆర్థిక పరిస్థితి ఎన్నో ఇబ్బందులు ఉండి ఈ రాష్ట్రాన్ని అమ్మి పారేసిన ఆయన కష్టపడి ఆ దినం చెప్పిన మాట ప్రకారం అందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రయత్నంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ దినం 30 రోజులు కాకముందే మీరు చెప్పినట్టుని కూడా ఇంకా ఇవ్వలేదు, ప్రజలకు మోసం చేస్తున్నారని సిగ్గు లేకుండా మేయర్ గారు మాట్లాడుతున్నారు. ప్రజలకు న్యాయం చేసేది ఎవరు, మోసం చేసేది ఎవరని ప్రజలకందరూ కూడా తెలుసు. ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే చాలా బాధాకరం. ఎందుకంటే మిమ్మల్ని తరిమి కొట్టి ప్రజలు ఈ దినం దాదాపు 90% తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రావడం అధికారంలోకి జరిగింది. అయినా కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు ఎగ్గు లేదు. మీరు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలుసు ప్రజలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తాడు, అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళతో ఆయన ప్రజలకైతేనేమి అభివృద్ధి అయితేనేమి చేస్తాడని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉందే. కాబట్టి ఈ దినం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రావడం జరిగింది. గౌరవనీయులు మోడీ గారు ప్రధానమంత్రి గారు అయితేనేమి, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాం. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్నా క్యాంటీన్లు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇసుక అయితేనేమి ఏది కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తాము, ఇబ్బంది కలగనేమని చెప్పి తెలియజేస్తున్నాం. కార్మికులను రాజకీయాలతో ముడిపెట్టి తాము అధికారంలోకి వచ్చాము, తమ పార్టీ వాళ్ళని నియమించుకుంటామని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు కడప నగరంలోని హోచ్మెన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగసుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలతో 5-10 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ, ఆశా, హాస్టల్, ఫీల్డ్ అసిస్టెంట్, చిరు కార్మికులను తొలగించి తమ పార్టీ వాళ్ళని నియమించుకోవాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా చిన్న ఉద్యోగులపైన చిరు కార్మికుల హక్కులను కాలరాయటమే పనిగా పెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వం మాదిరి బెదిరింపులు ఉండవంటున్న సీఎం చంద్రబాబు మాటలు కింది స్థాయిలో అధికార పార్టీ తెలుగుదేశం నాయకులు అమలు చేయడం లేదన్నారు. అధికారులు సైతం అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల సిఫార్సులకు, నియమ నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం తగదన్నారు.
చిరు ఉద్యోగులను కార్మికులను తొలగిస్తే ఏఐటీయూసీ అండగా ఉంటుందని, వారితో కలిసి ఉద్యమాలకు సన్నద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాదుల్లా, నగర కార్యదర్శి మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు అంగన్వాడీ ఆయాలపైన, స్కూళ్ళల్లో పనిచేసేటువంటి గ్రామాలలో లేకపోతే మండలాలలో పనిచేసేటువంటి స్కూళ్ళల్లో పనిచేసేటువంటి స్కూల్ స్కావెంజర్స్ వారిని ఆయాలంటారు. 6,000 జీతంతో వాళ్ళు అపాయింట్ అయినారు. అదేవిధంగా స్కూళ్ళల్లో వాచ్మెన్లుగా కొంతమందిని అపాయింట్ చేసుకున్నారు. వారిని ఇటువంటి చిరుద్యోగుల పైన తెలుగుదేశం గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు, సర్పంచులు, తెలుగుదేశం వైసీపీ రెండు మిక్స్ అయినటువంటి సర్పంచులు ఈ కూడా ఒత్తిడి తెచ్చి మానుకోమని డైరెక్ట్గా బెదిరించేది కొన్ని చోట్ల అయితే, మరికొన్ని చోట్ల అధికారులకు చెప్పి లెటర్లు ఇచ్చి మీరు వాళ్ళను మానుకోమని చెప్పండి, లేకపోతే మేమే మానుకోమని చెప్తాము, మీరు వాళ్ళను మానుకోమని చెప్పి మేము చెప్పిన వాళ్ళను అక్కడ అపాయింట్ చేయండి అని చెప్పేసి మొదలుపెట్టి దుర్మార్గానికి ఒడిగడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో కూడా ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే చోటా మోటా నాయకులందరూ వైసీపీ నాయకులు ఇదే ప్రయత్నం చేసినారు, ఇదే పద్ధతిలో వ్యవహారం చేసినారు. అప్పుడు ఈ యూనియన్లకు సంబంధించి ఆశా యూనియన్ కానీ, అంగన్వాడీ యూనియన్ కానీ, స్కూల్ ఆయాలు కానీ, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం యూనియన్ కానీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కొంతమందిని బలవంతంగా తొలగించినారు, కొంతమందిని కోర్టులకు పోయి కోర్టుల ద్వారా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో, గత వైసీపీ ప్రభుత్వంలో. అదే పద్ధతిలో వాళ్లకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మేము చేసేటువంటి ఈ కార్మికులు చేసే ఉద్యమానికి మద్దతు పలికి ప్రభుత్వం దుర్మార్గంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అదే పద్ధతి వీళ్ళు కూడా ఒడిగడుతూ ఉన్నారు, అదే పద్ధతికి వీళ్ళు కూడా పూనుకుంటూ ఉన్నారు, అదే దుర్మార్గానికి వీళ్ళు కూడా పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి చిరుద్యోగుల పైన ప్రభుత్వ ప్రతాపం చూపకుండా చిన్న చిన్న ఉద్యోగులు 3,000, 4,000, 6,000, 10,000 రూపాయలు చేసేటువంటి వీరిపైన ప్రతాపం చూపకుండా మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వెంటనే చర్యలు తీసుకొని మీ కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో చేస్తున్నటువంటి దురాఘాతాలకు, దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఏఐటీయూసీ కడప జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. లేని ఎడల గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి తీవ్ర స్థాయిలో పోరాటాలు చేసి ఆ ప్రభుత్వానికి అద్దె దింపేదానికి, ఆ ప్రభుత్వం ఎడల ప్రజల్లో హేయభావం వచ్చేదానికోసం ఏ విధమైనటువంటి కృషి చేశామో అదే పరిస్థితి తెలుగుదేశం కూడా వ్యతిరేకం కూడా చేయాల్సింది వస్తుంది. ఎందుకంటే కడుపు కాలినప్పుడు, ఉద్యోగాలు పోయినప్పుడు, జీవితాలపైన కడుపు పైన దెబ్బ కొట్టినప్పుడు, వాడి జీవితం నాశనమైనప్పుడు తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తారు కార్మికుడు. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 1-2 నెలలు కాకముందే ఈ విధమైనటువంటి ధోరణి ప్రదర్శించడం అనేటువంటిది సరైనది కాదని ఏఐటీయూసీ కడప జిల్లా సమితి భావిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ కట్టడి చేయాలని చెప్పేసి, చిరుద్యోగులను ఎక్కడ కూడా తొలగించకుండా చూడాలని చెప్పి, తొలగించినట్లా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఏఐటీయూసీ కడప జిల్లా సమితి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా పౌర సరఫరాల శాఖలో చాలా చోట్ల అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ, మీడియాతో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వెల్లడి. జిల్లాలోని కాలేటి వాగు రిజర్వాయర్ మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలి.
ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంగళ్ల శశిభూషణ్ రెడ్డి వినతి. కార్మికులను రాజకీయాలతో ముడిపెట్టి ఉన్నవారిని తొలగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.